రుచి రెయిన్బో పిక్కల్కి స్వాగతం. వెల్లుల్లి పచ్చడి అంటే పిక్కలు తయారీ. వెల్లుల్లిపాయలు చాలా మంచిది, జలుబు దగ్గుకిను తర్వాత త్రోట్కిను అంతను దగ్గు జలుబు నివారిస్తుంది. పళ్ళు నొప్పి కూడా పనిచేస్తుంది, అందుకని చేసుకోండి, ఇంట్లో పెట్టండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలని ఒలిచేసుకోండి. తర్వాత దీనికి కావాల్సిన పదార్థం నిమ్మకాయ, నూనె, ఆవు పొడి, మెంతి పొడి, తర్వాత కారం, ఉప్పు. సరేనా? ఫస్ట్ ఏమో వెల్లుల్లిపాయని ఒలిచేసుకొని శుభ్రంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత నిమ్మకాయలు పెట్టుకోండి. ఈ కాసిన వెల్లుల్లిపాయకి నేను ఒక నిమ్మకాయ పిండుతున్నా. 1/2 కేజీ తీసుకుంటే మీరు ఒక 3 నిమ్మకాయలు పిండుకోండి. తర్వాత నిమ్మకాయ పిండేసాక ఈ నిమ్మకాయ పులుపు వల్ల ఏంటంటే మనకి చాలా కాలం పాటు వెల్లుల్లి పాడవకుండా ఉంటుంది, కూరగాయ నిలువుగా ఉంటుంది అన్నమాట. తర్వాత పోపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని కదా అని పోపు పెట్టలేదు. పోపులేమో మీరు నూనె, కాయక, ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అందులో నువ్వుల నూనె లేదా పల్లి నూనె వాడతారు. నేను ఇప్పుడు మామూలుగా ఇంట్లో వాడే నూనెతోనే చేశాను. కొంచెం నిమ్మకాయ పిండడం అయిపోయాక ఇవన్నీ వేసి కలిపేయడమే. ఇప్పుడు నిమ్మకాయ పిండడం అయిపోయింది కదా. తర్వాత కారం తగ్గినంత, కొంచెం కారం ఉప్పు ఎక్కువే పడతాయి, ఎందుకంటే పీల్చుకున్నాక ఇది అయిపోతుంది, చప్పగా అయిపోతుంది నిమ్మకాయ వెల్లుల్లిపాయలు పీల్చుకున్నాక. సో తగిన కారం, తర్వాత ఉప్పు చూసేసుకోండి. తక్కువైనా పల్లె కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ అయిపోతే మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది. అట్లాగా ఉప్పు, కారం, కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకే కొంచెం వేసాను. తర్వాత ఆవు పొడి, ఆవాలు వేయించుకొని మిక్సీ ఆడుకోవచ్చు, లేకపోతే పచ్చి ఆవాలు ఆట పర్లేదు. మెంతులు మట్టుకు వేయించుకొని మిక్సీ వేసుకొని పొడి చేసి కలపండి. సో చిన్న వెల్లుల్లిపాయల్లో నూనె వేసి, తర్వాత నూనె కదా నిమ్మకాయ పిండి, ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవు పొడి అన్నీ వేసి కలిపేసాక లాస్ట్లో నూనె పోసి కలిపేసి, యాక్చువల్ 3 days ఉంచుకుంటే బాగుంటుంది. నేను ఒక రోజులోనే నానబెట్టి తినేస్తాను. నాకు కొంచెం వెల్లుల్లిపాయలు ఘాటు ఉంటాయి పర్లేదు, కానీ 3 days అయితే మొత్తం ఊరుతుంది, ఘాటు పోతుంది. ఇంకొక చిట్కా అంటే ఘాటు పోవాలంటే ముందు మీరు ఒకసారి వెల్లుల్లిపాయలు గోరగా కొంచెం లైట్గా వేయించుకుంటే కూడా ఆ ఘాటు అనేది తగ్గుతుంది. కొందరు ఘాటు ఎక్కువ తినలేరు కాబట్టి ఘాటు తగ్గుతుంది. అలా వేయించాక కూడా ఈ ప్రొసీజర్ అంతా చేయొచ్చు అన్నమాట. సరేనా? సో గొంగుమలాడే మంచి హెల్త్ బెనిఫిట్, టేస్టీ, మనని జలుబు దగ్గు నుంచి నివారించే వెల్లుల్లి ఊరగాయ రెడీ. ట్రై చేయండి, చాలా సింపుల్. పోపు కాల్సే పెట్టుకోండి చెప్పాను కదా. తర్వాత ఏమో వెల్లుల్లి ఘాటు పోండి ఒకసారి ముద్ద వేయించుకొని తర్వాత ఇవన్నీ కలిపండి. పోపులో ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఎక్కువ. నూనె తక్కువ అనుకోకండి, ఊరే కొద్దీ నూనె పైకి వస్తుంది. ఓకేనా? బాయ్.